బ్రిటిష్ పోలీసులు నన్ను గృహ నిర్బంధం చేశారు. నేను ఎలాగైనా ఈ రోజు రాత్రి వెళ్లి హిట్లర్ని కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటుకు మద్దతు అడ్గాలి. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు మీరు? నేను బోస్ గారి భార్యని. చిన్న పని మీద వెళ్తున్నాను. మీరు సహాయం చేస్తే లక్షలాది భారతీయులు బ్రిటిష్ పై దాడికి సిద్ధమవుతారు. మన దేశాన్ని స్వాతంత్ర్యం కలిగించడానికి మీరు మద్దతు ఇవ్వాలి. జర్మనీ భౌగోళికంగా చాలా దూరంలో ఉంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి జపాన్ ప్రభావవంతమైన భాగస్వామి అవుతుంది. జర్మనీ యుద్ధంలో ఓడిపోబోతుంది. మనకు సహాయం చేయలేరు. నేనిప్పుడు జపాన్ వెళ్ళాలి. అనుమతికి సిద్ధం చేయండి. బోస్ గారు, ఆకాశం ఇప్పుడు బ్రిటిష్ కంట్రోల్లో ఉంది. సో మీరు వెళ్ళడానికి సముద్ర మార్గంలో సబ్మెరీన్ ఏర్పాటు చేశాం. నేను జర్మనీ సబ్మెరైన్ నుండి జపాన్ సబ్మెరైన్ కి మారిపోయాను. టోక్యోలో కలుద్దాం. వందే మాత్రం. బోస్ సముద్ర మార్గం ద్వారా జపాన్ సబ్మెరైన్ మార్పిడయ్యాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇది అసంభవం. వదిలిపెట్టను బోస్. బోస్ గారు, ఆజాద్ హింద్ ఫౌజీ అంటే ఏంటి? మీ సైన్యం ఎక్కడుంది? మీ ప్రణాళిక ఏమిటి? 1942లో బ్రిటిష్ కి జపాన్ మధ్య యుద్ధం జరిగింది. బ్రిటిష్ సైన్యంలో భారతీయులు కూడా ఉన్నారు. యుద్ధంలో బ్రిటిషర్లు ఓడిపోయారు. జపాన్ గెలిచింది. అప్పుడు జపాన్ వారు బ్రిటిష్ సైన్యాన్ని సింగపూర్, మలేషియా, బర్మా ఇంకా అనేక జైళ్లలో బంధించారు. వారిని విడిపించడమే నా లక్ష్యం. వారే నా సైన్యం. జపాన్ కి స్వాగతం నేతాజీ. స్వతంత్రం మీకోసం వేచి ఉందా? హిడేకి టోజో గారు, మీరు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు, దయచేసి 2 ఏళ్ల క్రితం మీరు బంధించిన మా భారతీయ సైనికులను వదిలిపెట్టండి. మీరు మద్దతిస్తే మేం బ్రిటిష్ పై తిరుగుబాటు చేస్తాం. బ్రిటిషర్ల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. మీరు ఇప్పుడే సింగపూర్ వెళ్లి మీ జవాన్లకి ట్రైనింగ్ సిద్ధం చేసుకోండి. మీ సైన్యం ఎక్కడున్నా నేను రప్పిస్తాను. వందే మాత్రం. నా భారత సోదర సోదరీమణులారా, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. టోజో గారు, మా సైన్యం బర్మా అడవులు దాటి మణిపూర్ సరిహద్దుల వరకు చేరుకుని దాడి చేస్తాం. మా విన్నపం ఒకటే, మాకు సరిపడ తుపాకులు, ఆహారం అందించండి. ఢిల్లీ చలో. ఈ త్యాగమే మన స్వాతంత్ర్యం సాధించే మార్గం. సుమారు 2 నెలల్లో మణిపూర్ చేరుకుంటాం. శిక్షణ ఇంకొంచెం కఠినం చేయండి. కింగ్ జార్జ్ గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. నేతాజీ బోస్ 40,000 మంది సైనికులతో కోహిమా అడవుల మీదుగా మణిపూర్ వైపు వస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. బోస్ గారు, గత వారం నుండి మనకు ఆహారం తక్కువగా వస్తుంది. అవునా? నేను గూఢాచారిని పంపి సమస్య ఏమిటో కనుక్కుంటాను. బోస్ కి ఆహారం, ఆయుధాలు తక్కువ చేయండి. మనకిప్పుడు అమెరికా, చైనా మీద పోరాటం తీవ్రమవుతోంది. పసిఫిక్ సముద్రంలో మన ఆధిపత్యం మన ముందు ప్రాధాన్యం. బోస్ గారు, ఆహారం కొరత వల్ల మరియు దోమల వల్ల అనారోగ్యానికి గురై చాలా మంది చనిపోయారు. బోస్ కోహిమా అడవులలో ఉన్నాడని సమాచారం వచ్చింది. రేపు మీరు మీ పరిధిలో సైనికులతో మణిపూర్ రావాలి. మనం ప్రతిదాడి చేయబోతున్నాం. నేతాజీ గారు, బ్రిటిషర్లు మన కదలికల్ని గమనిస్తున్నారు. అలాగే జపాన్ అమెరికా దాడులకి బలహీనమైతుంది. మనం ఇక్కడ నుండి వెంటనే ముందుకు కదలాలి. ఆహారం తగ్గినా, శక్తి తగ్గినా మన లక్ష్యం ఒక్కటే. చలో ఢిల్లీ, మేరా భారత్ మహాన్.
ప్రధానమంత్రి గారు, బోస్ కి ఆహారం పంపే మన కార్గో షిప్ ని అమెరికా ధ్వంసం చేసింది. కదలకండి బ్లడీ బాస్టర్డ్స్, వాళ్ళని కాల్చి చంపండి రే. బ్రిటిష్ ఆర్మీ వచ్చేసింది, దాడి చేయండి. జపాన్ నుండి సరైన సదుపాయాలు అందక మా సైన్యం బలహీనమైంది. మేము వెనక్కి తిరిగి వెళ్తున్నాము. డాక్టర్ ఓపెన్ హీమర్ బా, హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబు వేయడానికి మీరు సహకరించాలి. లక్షలాది అమాయక ప్రాణాలు పోతాయి, కానీ దేశం కోసం సహకరిస్తాను. మేము యుద్ధంలో ఓడిపోయాం. జపాన్ కూడా అమెరికా అణుబాంబు దాడికి రెండో ప్రపంచ యుద్ధంలో లొంగిపోయింది. టియర్ ఇన్స్క్రిప్షన్, నేను సహాయం కోసం సోవియట్ యూనియన్ కి వెళ్తున్నాను. నాకు ఏర్పాట్లు చేయకూడదు, అలాగే ఫౌజీ జాగ్రత్తలు తీసుకో. జపాన్ అనగా మేము యుద్ధంలో ఓడిపోయాం. మేము మిత్ర దేశాల షరతులని అంగీకరిస్తున్నాము. Sir, are you sure about this decision? We can still proceed as planned. నా టాస్క్ పూర్తయింది. ఇండియాకి చెప్పండి, బోస్ ఇక లేడు.